అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారము. నా పేరు మహబూబ్ బాషా. నేను ఇక్కడ ప్రధాన పూజారిగా బోర్డు తరఫున బోర్డు వారి తరఫున అపాయింట్మెంట్ అయి ఉన్నాను. ఇక్కడ సక్షావళి ఎల్ఆర్టీ ఉలగొంద మండలం ఎల్ఆర్టీ గ్రామంలో
షక్షావళి శాస్త్రావళి అనే హజరత్ షక్షావళి శాస్త్రావళి బాబాలు వెలిసి ఉన్నారు. వీళ్ళు అరబ్ దేశాల నుంచి వచ్చి మత ప్రవక్తులుగా మత ప్రచారం చేస్తూ వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉంటూ అందరికీ మత బోధనలు చేస్తూ అందరి మన్ననలు పొంది ఇక్కడే సమాధి అయినారు. వీళ్ళు సుమారు 365 సంవత్సరాలు అయింది ఇక్కడ సమాధి అయి. వీళ్ళు ఫతేపూర్ సిక్రీ నుంచి బయలుదేరి ఇక్కడ ఆదోని వరకు వచ్చి ఆదోని నుండి ఎల్లార్తి వరకు ప్రయాణించి ఎల్లార్తిలో స్టే అయినారు. వీళ్ళు ఇక్కడ భక్తులకి కోరిన వాళ్ళకి కోరిన బంగారంగా ఎటువంటి బాధలు కానీ పీడా పిశాచాలు కానీ ఏమైనా గాలి ప్రభావం ఉన్న వాళ్ళు కానీ ఇవాళ లెప్రసీ పేషెంట్లు కూడా ఫతేపూర్ సిక్రీ నుంచి బయలుదేరి ఆదోని వరకు ప్రయాణించి ఆదోని నుంచి ఎల్లార్తికి వచ్చి స్టే అయినారు. ఇక్కడ నుంచి వచ్చిన యాత్రికులకు భక్తులకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా సహాయం సహకారం చేస్తూ మత ప్రచారం చేస్తూ వాళ్ళకి అన్ని రకాల చేదోడు వాదోడుగా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వచ్చిన భక్తుల యొక్క కోరికలు కానీ ఏమైనా మన్నతులు కానీ ఎటువంటివి ఇంతవరకు ఖాళీ అయింది లేదు. ఇక్కడ పీడా పిశాచ గాలి ప్రభావము ఏమైనా తీసేయడము దిష్టి ప్రభావం ఉన్నవాళ్ళు ఇంట్లో ఏమైనా బాధలు కలిగిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో మంచి చెడ్డ వ్యవహారంకి బిజినెస్లో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ వాళ్ళకి ఏమైనా నష్టం కలిగింటే వాళ్ళకి ఎటువంటి బాధలు ఉన్నా కూడా తాతగారి దగ్గర వచ్చి వాళ్ళు వేడుకొని ఆయన సమాధి ముందర ఒక మన్నత్ దారం కట్టి ఆయన ద్వారా వేడుకుంటే వితిన్ 11 రోజుల్లో కానీ 21 రోజుల్లో కానీ ఇంతవరకు ఖాళీ అయ్యింది లేదు. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు బాధలు ఉన్నా కూడా ఏమైనా పీడా పిశాచాలు ఉన్నా కూడా 2 వారాలు 3 వారాలు 5 వారాల లోపల ఇదైపోతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక నిద్ర చేసిపోతారు. వాళ్ళ బాధలు ఏమైనా ఉంటే వాళ్ళు దర్గా సమాధి మీద నీళ్లు నిమ్మకాయ పెట్టుకుంటారు. ఆ నిమ్మకాయ ఒక టాబ్లెట్గా ఆ నీళ్ళే ఒక టానిక్గా పనిచేసి వాళ్ళకి అన్ని రకాలుగా వ్యాధులన్నీ నయం కలుగుతాయి. ఇక్కడ మొదటి నుంచి డెవలప్మెంట్ ఏమీ లేకున్నా కూడా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 2014లో స్వాధీనం చేసుకున్నారు వక్ఫ్ వాళ్ళు. ఈ సంవత్సరము శివసార్ వారి సహకారంతో మన కర్నూలు వాళ్ళ వక్ఫ్ వాళ్ళ సహకారం స్టాఫ్ వాళ్ళ సహకారంతో వచ్చిన యాత్రికులకు అంటే దర్గాకు వచ్చిన యాత్రికులకు ఉరుసు సందర్భంగా వచ్చిన పిలిగ్రిమ్స్కు అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించినారు. లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యము మొబైల్ లెట్రిన్స్ కూడా అక్కడక్కడ నీళ్ళ ట్యాప్స్ వేసి నీళ్ళ ట్యాంకర్తో నీళ్లు సప్లై చేసి ప్రతి ఒక్క రకాల వాళ్ళకి ఎటువంటి సాయం కావాలో అన్ని రకాల సాయం సహకారం కలిగిస్తారు బోర్డు వాళ్ళు దర్గా 2014లో పోయినప్పటి నుంచి మా గ్రామ సర్పంచ్గా ఉన్న మల్లికార్జున గారు ప్రజాసేవకుడు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో దర్గాను నడిపినారు. ప్రస్తుతం మల్లికార్జున గారు కూడా జయరాం మినిస్టర్ గారి సాయం సహకారంతో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి వాళ్ళ దర్గా యొక్క డెవలప్మెంట్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ వచ్చిన భక్తుల్ని అన్ని కోరికలు నెరవేరుస్తూ అన్ని రకాలుగా సాయం సహకారం చేస్తున్నారు. ఇంతకుముందు బాత్రూమ్ లెట్రిన్స్ ఏం లేకుండా ఉండే బోర్డు వాళ్ళు తీసుకున్న తర్వాత సుమారు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక బోర్డు వాళ్ళ ఆధ్వర్యంలో లెట్రిన్ బాత్రూమ్ నిర్మించినారు. దాని తర్వాత ప్రజాసేవకుడైన మల్లికార్జున సుమారు 100 లెట్రిన్ల వరకు కట్టి వచ్చిన భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. నీళ్లు బోర్లు ఏర్పాటు చేసినారు. 4-5 బోర్లు వేసి పెద్ద పెద్ద మోటార్లు తిప్పి అన్ని ప్రతి అడుగడుక్కి ఒక కొళాయి మాదిరిగా ఏర్పాటు చేసి అన్ని నీటి వసతి ఏర్పాటు చేస్తారు. సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తారు. బోర్డు వాళ్ళ సహకారంతోనే పెద్ద పెద్ద వీధులకు ఉండడానికి పెద్ద పెద్ద షెడ్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇంకొక పుణ్యక్షేత్రం కూడా ఉంది దూద్పేట తాత అని. కింద నుంచి పైన వరకు ఆ మెటికలు ఆ షెడ్డు అన్నీ ఏర్పాటు చేస్తారు. పైన కూడా అన్ని ఛత్రాలు అవి ఏర్పాటు చేసి నీళ్ల సౌకర్యం కింద నుంచి పైన వరకు తీసుకొని పోయి ఆడ కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వచ్చి కందూరి చేసే వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. బోర్డు వాళ్ళు కూడా అన్ని రకాలుగా సహకారం చేస్తున్నారు మాకు దర్గా డెవలప్మెంట్ కోసము. తర్వాత మల్లికార్జున గారు కూడా
ప్రజాసేవకుడు మల్లికార్జున గౌడ్ అన్ని రకాలుగా మెయింటెనెన్స్ చేస్తూ 2014 నుంచి ఆయన ఆధ్వర్యంలోనే ఉంది. ఆయనే కనివిని అరిగని రీతిలో దర్గాని డెవలప్ చేస్తారు. తర్వాత ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు నుంచి 4 రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చే భక్తులు అందరూ దర్గాకు వస్తుంటారు. వాళ్ళ దర్శనార్థం, శంకరాచార్య దర్శనార్థం వస్తుంటారు. వాళ్ళు రావడానికి బస్సు సౌకర్యం అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లు ఆలూరు వరకు వస్తే ఎల్లార్తి వరకు రావడానికి ఆటోలు సౌకర్యము, బస్సు సౌకర్యము అన్నీ కలిగి ఉన్నాయి. ఇటు ఆదోని నుంచి అయినా రావచ్చు, లేదా గుంటకల్ నుంచి రావచ్చు ట్రైన్కి వచ్చేవాళ్ళు, లేదా ఆలూరుకి వచ్చేస్తే అన్ని రకాలుగా ఇబ్బంది లేకున్నట్లు ఎల్లార్తికి క్షేమంగా చేరుకుంటారు. మినిస్టర్ జయరాం గారు కూడా గవర్నమెంట్ తరఫున డబ్బుని శాంక్షన్ చేపించి ఎల్లార్తి ఆలూరు నుంచి వడగుంద వరకు, మార్లపడికి వరకు రోడ్ శాంక్షన్ చేయించినారు. సుమారు 40 కోట్లు శాంక్షన్ అయినాయి అని చెప్తున్నారు. ఆయన కూడా అన్ని రకాలుగా మమ్మల్ని సహకారం చేస్తున్నారు. ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. మసీద్ సౌకర్యం ఉంది. ఇక్కడ దిగడానికి షెడ్లు ఏర్పాటు చేశారు. అన్ని రకాల ఎలిజిబుల్ ఉన్న రూమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మళ్ళీ టూరిజం వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా మంచి రేట్లకే, చాలా తక్కువ రేట్లకు వచ్చిన భక్తులకు రూమ్స్ అవి ఇవి అద్దెకు దొరుకుతున్నాయి. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉండి అన్నీ డెవలప్ అవుతుంది. ఇంకా కూడా మల్లికార్జున గారి సహకారంతో ఇంకా కూడా డెవలప్ కావాలని ఆశిస్తూ నమస్కారం. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। आज हज़रत सैयद शाह अब्दुल सलाम सिबगतुल्लाह अलमारूफ शाह वली रहमतुल्लाह अलैह और हज़रत शेख अहमद बिन सलीम चिश्ती अल क़ादरी अल बगदादी उर्फ़ शेख शाह वली रहमतुल्लाह अलैह का 360वां उर्स शरीफ मनाया जा रहा है, जिसमें कल 22 अक्टूबर बमुताबिक हफ्ते के दिन संदल माली फ़ुक़रा और सादात के साथ अंजाम दी गई। और आज उर्स शरीफ है और बाद नमाज इशा महफिल नात का एहतमाम रहेगा। और कल सुबह 10 बजे ज़ियारत संदल माली अंजाम दी जाएगी। अल्लाह तबारक व तआला से दुआ है कि जो यहाँ अपने अपने मकासद, अपने परेशानियाँ लेकर आए, इन बुज़ुर्गान दीन के सदक़े व तुफ़ैल में तमाम परेशानियों को दूर फरमाए। और जो यहाँ अपने जो यहाँ मखरूज़ है, अल्लाह ताला उनकी गैब से इमदाद फरमाए। और जो यहाँ आसिफ ज़दा है, उनके आसिफ को दूर फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। सैयद शाह ख्वाजा मोइनुद्दीन अहमद क़ादरी सज्जादा नशीन शेख साहब वली और शाह साहब वली रहमतुल्लाह अलैह एल्लार्ती शरीफ नूर दरिया रायचूर।